హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు 100% యూస్ఫుల్ ఉంటుంది మిత్రమా. సో అదేవిధంగా మీకు కావాల్సినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ కూడా, షార్ట్ నోట్స్, రివిజన్ నోట్స్ ఇవన్నీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి. రైట్ మిత్రమా, మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాల్సిందే. సో వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. చూడండి, జూలై 4న నిరుద్యోగుల చలో సెక్రటరియట్కు మద్దతు. నిరుద్యోగ సమస్యను నాంచడం రాజకీయ అస్త్రంగా మార్చుకోవడం తగదు. రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ఏమైంది అని జాన్ వెస్లీ గారు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు రేవంత్ రెడ్డి సర్కార్ 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు. జూలై 4న తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ తలపెట్టిన చలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ కార్యక్రమానికి మద్దతిస్తున్నట్లయితే ప్రకటించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నిరసన కార్యక్రమం అయితేకి మద్దతు ఇస్తున్నట్టు సిపిఐ వాళ్ళైతే చెప్తున్నారు. సో మొత్తానికి 2 లక్షల ఉద్యోగాలని భర్తీ చేయాల్సిందే చెప్పినటువంటి హామీ ప్రకారము అని నిరుద్యోగులు, ఇటు రాజకీయ నాయకులు కూడా చెప్పడం అయితే జరుగుతుంది మిత్రమా. సో ఇంకో అంశాన్ని ఇక్కడ గమనించినట్లయితే చాలామంది నిరుద్యోగులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా చేయడం జరిగింది. సో పోస్ట్ కార్డు ద్వారా సెక్రటరియట్కి, డిఎస్సి కార్యాలయానికి చాలామంది లెటర్స్ కూడా రాయడం అనేది జరిగింది. సో ఇది మన ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్. ఇక్కడ మొత్తానికైతే ప్రభుత్వం ఒక 30,000 నోటిఫికేషన్ ఇస్తాం త్వరలో అని ఒక అప్డేట్ అయితే ఇస్తుంది. సో దాని గురించి మనము చూద్దాము వాళ్ళు ఎప్పటివరకు ఇస్తారనే అంశాన్ని. ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలకు డీట్లో అర్హులైన యువత నమోదు చేసుకోవాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారు అయితే చెప్తున్నారు. సో ఇక్కడ నైపుణ్యవంతులైన నిరక్షరాస్యుల నుంచి ఎంపిల్, పిహెచ్డి వరకు విద్యా అర్హత గల నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు పొందేటకు డీట్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నమోదు చేసుకోవాలి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి ఆర్థిక పరంగా ఎదుగుదలను దోహదపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రూపొందించినట్టు తెలిపారు. నైపుణ్యవంతులైన నిరక్షరాస్యుల నుంచి ఎంపీల్, పిహెచ్డి వరకు విద్యా అర్హత ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ప్రైవేట్ రంగంలో పనిచేయడానికి ఆసక్తి ఉన్న వికలాంగులతో సహా అన్ని సామాజిక వర్గాల యువత డీట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నమోదు చేసుకోవాలని కోరారు. తద్వారా నిరుద్యోగులకు అర్హత మేరకు ఉద్యోగాలను సులభంగా పొందేందుకు సహాయపడుతుందన్నారు. అన్ని రంగాల్లో కలిపి సుమారు 8,443 పైనే ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. ఇందులో ఫుల్ టైం, పార్ట్ టైం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కూడా పొందవచ్చు. సో ఆసక్తి ఉన్నటువంటి అర్హత గల వ్యక్తులు డీట్ క్యూఆర్ కోడ్ యాప్లో స్కాన్ చేసి నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అర్హత గల యువతి యువకులు సద్వినియోగం చేసుకోండి. రైట్, ఇక్కడ డీట్ ఒక యాప్ ఉంది. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని స్కాన్ చేసేసి మీ యొక్క డీటెయిల్స్ని, మీ యొక్క క్వాలిఫికేషన్ దానిలో ఎంటర్ చేసి ఉంచినట్లయితే సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఏం ఉద్యోగాలు ఉన్నాయి అది మీకు నోటిఫికేషన్ ఇస్తుంది. సో దాని ఆధారంగా మీ ఆ యొక్క ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది మిత్రమా. సో ఇది డీటీకి సంబంధించినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ 10th సప్లిమెంటరీ ఫలితాలు అయితే ఈరోజు రాబోతున్నాయి. సో దాదాపుగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ యొక్క రిజల్ట్ని అయితే అనౌన్స్ చేయబోతున్నారు 10th సప్లిమెంటరీకి సంబంధించి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ సర్కార్ బడులకు గిరాకీ, 1000కి పైగా స్కూళ్లలో నో అడ్మిషన్ బోర్డులు, కార్పొరేట్కు దీటుగా సౌకర్యాలు, ప్రైవేట్ నుంచి 50,000 మంది చేరిక, ఫస్ట్ క్లాస్లో 1,00,000 మందికి పైగా విద్యార్థులు, 2.5 లక్షలు దాటిన కొత్త అడ్మిషన్లు. రైట్, ఇక్కడ అడ్మిషన్లు బాగానే ఉంది. సో చాలా స్కూళ్ళలో స్ట్రెంత్ పెరిగింది, టీచర్స్ చాలా తక్కువ ఉన్నారు. సో ఆ అంశాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఇక్కడ ఒక స్కూల్ని చూసుకున్నట్లయితే మనము ఒకే ఉపాధ్యాయుడు 94 మంది విద్యార్థులు. ఖానాపూర్ మండలం బిర్నింది గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు గణనీయంగా ఉన్న ఉపాధ్యాయుడు ఒక్కరే ఉన్నారు. రెగ్యులర్గా ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ అందులో ఉన్న ఉపాధ్యాయులు వెటర్నిటీ సెలవుల నిమిత్తం లీవ్లో ఉన్నారు. సో ఇక్కడ ఒక టీచర్ 94 మందికి చదువు చెప్పడం అసాధ్యమే. ఇద్దరు టీచర్లు కూడా 94 మెంబర్స్కి చదువు చెప్పడం అసాధ్యమే. సో ఇక్కడ పేరెంట్స్ ఏమంటున్నారు, టీచర్స్ లేకపోతే మా పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేస్తామని, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తామని ఇక్కడ పేరెంట్స్ అంటున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో క్లాస్కి ఒక టీచర్ని ఇవ్వాలి. క్లాస్కి ఒక టీచర్ని ఇచ్చినట్లయితే సో స్కూల్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. హెవీ స్ట్రెంత్ ఉన్నటువంటి స్కూల్ స్ట్రెంత్ పడిపోకుండా ఉంటుంది. సో స్ట్రెంత్ పడిపోవడానికి ఇండైరెక్ట్ కారణం ఎవరు అంటే టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయకపోవడమే కదా. సో సఫిషియంట్
స్టాఫ్ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా పేరెంట్స్ పిల్లల్ని పంపిస్తారు. సఫిషియెంట్ స్టాఫ్ ఉండదు. ఒకటే టీచరు 30 మందికి చెప్పాలి. ఇద్దరు టీచర్లు 60 మందికి చెప్పాలంటే అది సాధ్యమైన పని కాదు అన్ని సబ్జెక్టులు చెప్పడం. సో, ఇక్కడ ముఖ్యంగా హై స్కూల్‌లో ఏ విధంగా సబ్జెక్ట్ టీచర్స్ ఉంటారో, అదే విధంగా క్లాస్‌కొక టీచర్‌ని ప్రైమరీ లెవెల్‌లో కూడా ఇచ్చినట్లయితే తప్పకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకు అందుతుంది. సో, ఒకే టీచర్ 94 మందికి చెప్పడం అసాధ్యమైన పని. కాబట్టి సో, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సొల్యూషన్ అంటే రిక్రూట్‌మెంట్ చేయాల్సిందే. క్లాస్‌కొక టీచర్‌ని ఇచ్చినట్లయితేనే అది సాధ్యమవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇదే ఒక టీచర్ ఉంటే నెక్స్ట్ ఇయర్ స్ట్రెంత్ అనేది ఉండదు. ఆటోమేటిక్‌గా స్ట్రెంత్ అనేది పడిపోతుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరోగ్య శాఖలో 52 ఉద్యోగాలైతే నిన్న రిలీజ్ అయింది ఒక నోటిఫికేషన్. 48 డెంటల్ అసిస్టెంట్ సర్వే, 4 ఏమో స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో 6000 పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక అది కూడా మన మెడికల్ బోర్డుకి సంబంధించిన పోస్టులు. స్టాఫ్ నర్సుకి సంబంధించి ఒక 2000 పోస్టులు, ఫార్మసిస్ట్కి సంబంధించి 732, అదేవిధంగా ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్కి సంబంధించి 1980, టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి 1284 పోస్టులు. వీటికి కూడా త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. సో 30న మెగా జాబ్ మేళా చిలకలూరిపేట టౌన్. సో ఈ నెల 30వ తేదీన పట్టణంలో జాబ్ మేళా అయితే నిర్వహించనున్నారు. సో ఆసక్తి గల అభ్యర్థులు మీరైతే ఇది ఏపీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్పొరేషన్ మోడర్న్ డిగ్రీ కళాశాలలో అయితే ఉంది. అదేవిధంగా ఖమ్మంలో కూడా జాబ్ మేళా ఉంది. సో ప్రభుత్వ ఐటీఐ టేకుపల్లి శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. సో అర్హులైన అభ్యర్థులు ఖమ్మం జిల్లా అపోలో ఫార్మసీస్లో ఫార్మసిస్ట్, ట్రైనింగ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి వారికి నెలకు 11,000 నుంచి 25,000 అయితే శాలరీ అయితే ఉండబోతుంది. సో మీరైతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఫార్మసిస్ట్ మెడికల్ రంగంలో ఉండాలనుకుంటే సో మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు అక్కడ అటెండ్ కావచ్చును. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మాత్రం కేజీబీవీకి సంబంధించి సో ఈ విధంగా డిస్ట్రిక్ట్లో మీకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో ఇది డౌన్ మెరిట్ లిస్ట్. గతంలో ఎవరైతే రాశారో వారికి మళ్ళీ డౌన్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం మనం చేద్దాం. చూడండి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేజీబీవీ అండ్ యూఆర్ఎస్ అర్బన్ రూరల్ స్కూల్స్ ఈ రెండిట్లో 1:3 నిష్పత్తులు ఎంపికైన అభ్యర్థులకు తెలియజేయనిది ఏమనగా వచ్చే నెల అంటే June 28, 2025 రోజున మీ యొక్క నిజ ధృవ పత్రాల పరిశీలన ZPHS గర్ల్స్ ఆసిఫాబాద్ నందు 10:30 AM నుంచి 5 PM వరకు జరుగును. కావున అభ్యర్థులు నిజ ధృవీకరణ పత్రాలతో పాటు ఒక సెట్ ధృవీకరించబడిన జిరాక్స్ కాపీలతో పాటు పైన తెలుపబడిన తేదీలో నిర్ణీత సమయంలో హాజరు కాగలరు. జిల్లా విద్యాశాఖ కొమరంభీం ఆసిఫాబాద్ గారు తెలిపారు. 1:3 నిష్పత్తులు ఎంపికైన అభ్యర్థుల జాబితా జిల్లా విద్యాశాఖ అధికారి కొమరంభీం ఆసిఫాబాద్ కార్యాలయం నందు బోర్డు నందు పొందుపరిచారు. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది మిత్రమా. సో ఇక్కడ ఉన్నటువంటి సిఆర్టీ తెలుగుకి ముగ్గురిని అంటే గతంలో ఎవరైతే కేజీబీవీ ఎగ్జామ్ రాశారో సో వారిని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి సిఆర్టీ ఫిజికల్ సైన్స్, సిఆర్టీ ఇంగ్లీష్ అండ్ సిఆర్టీ బయోసైన్స్, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్కి సంబంధించి సిఆర్టీ సోషల్ స్టడీస్, సిఆర్టీ హిందీ. సో ఎక్కడైతే ఈ కాంట్రాక్ట్ టీచర్స్ ఎక్కడెక్కడైతే ఖాళీ అయినాయో అక్కడ మళ్ళీ గతంలో ఎవరైతే ఎగ్జామ్ రాశారో నెక్స్ట్ డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకి మళ్ళీ 1:3లో పిలిచి వెరిఫికేషన్ చేసి ఆ యొక్క అభ్యర్థికి ఇవ్వడం అనేది జరుగుతుంది మెరిట్ ప్రకారం. సో ఇది అదేవిధంగా కొన్ని స్కూళ్ళలో కేజీబీవీలో అప్గ్రేడ్ అయినాయి, అంటే ఇంటర్కి అప్గ్రేడ్ అయినటువంటి కేజీబీవీలలో అక్కడ డౌన్ మెరిట్ లిస్ట్ అనేది ఉండదు మిత్రమా. సో అక్కడ కొత్తగా అప్గ్రేడ్ అయినటువంటి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో మన ఇంటర్ ఉందో, ఇంటర్ తరగతులు ఏ కేజీబీలో అయితే స్టార్ట్ అయినాయో ఆ కేజీబీలలో గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పటివరకు గెస్ట్ ఫ్యాకల్టీని తీసుకుంటారంటే మళ్ళీ కేజీబీవీ ఎగ్జామ్ జరిగేంత వరకు. మళ్ళీ కేజీబీవీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే సో ఆల్రెడీ 2 years దీని యొక్క వ్యాలిడిటీ ఉంటుంది. సో ఆగస్టు తోటి దాని యొక్క వ్యాలిడిటీ కంప్లీట్ అవుతుంది. జూలైలో నోటిఫికేషన్ వచ్చింది 2023 జూలైలో, 2023 ఆగస్టులో రిజల్ట్ అండ్ అపాయింట్మెంట్స్ అనేది జరిగింది. సో ఇప్పుడు వచ్చేది 2025 ఆగస్టు జూలైలో 2 years కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ కొత్తగా కాంట్రాక్ట్ టీచర్స్ కోసం మళ్ళీ కేజీబీవీలో నోటిఫికేషన్ అనేది సర్వశిక్ష అభియాన్ వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఇంకో 3-4 monthsలో ఆ యొక్క నోటిఫికేషన్ మళ్ళీ వస్తుంది. అప్పటి వరకు గెస్ట్ ఫ్యాకల్టీని మాత్రం కొత్తగా ఎక్కడైతే అప్గ్రేడ్ అవుతున్నాయో సో అక్కడ గెస్ట్ ఫ్యాకల్టీని మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు చేసేటువంటి రిక్రూట్మెంట్ ఏదైతే ఇంకా 2 years కాలేదు కాబట్టి ఆ ఎగ్జామ్ అయి సో అందుకే డౌన్ మెరిట్ ఎవరైతే ఎక్కడైతే ఖాళీలైన వేరే జాబ్ వచ్చి వెళ్ళిపోయిన వారు కావచ్చు, డిఎస్సిలో జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, గురుకులాల్లో జాబ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇలా ఈ జాబ్ కాకుండా వేరే జాబ్కి వెళ్ళిన వారి జాబ్ని వదిలేసి అలా వేకెన్సీస్ అన్నింటినీ ఈ డౌన్ మెరిట్ ప్రకారం ఫిలప్ చేయడం జరుగుతుంది. కొత్తగా అప్గ్రేడ్ అవుతున్నటువంటి దాంట్లో మాత్రము కొత్త టీచర్లని మాత్రం వారి సర్టిఫికేట్ ప్రకారం వారి యొక్క మెరిట్ ప్రకారం వారు తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఈ విధంగా ఎంపిక విధానం అనేది జరుగుతూ ఉంటుంది కేజీబీవీకి. సో మీ జిల్లాల్లో ఈ విధమైనటువంటి పత్రికా ప్రకటన ఇస్తారు, మీరు చూస్తూ ఉండండి. మా దగ్గర
అప్డేట్ వస్తే నేను మీకు చేరవేసే ప్రయత్నం చేస్తాను మన యొక్క వాట్సాప్ గ్రూప్లో. మీరు తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. సో మీరైతే ఈ విధమైన కేజీబీ అప్డేట్స్ కావచ్చు, అన్ని అప్డేట్స్ మీకు క్వాలిటీగా ఎప్పటికప్పుడు అందించేది జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రమే మిత్రమా. సో జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటివి మిమ్మల్ని గైడ్ చేస్తూ మీకు సపోర్ట్గా ఉంటుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో ఈ మన కొమ్రమీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ 1:3 లిస్ట్ మిత్రమా. సో అదేవిధంగా నెక్స్ట్ మీకు రాబోయేటువంటి వేరే జిల్లాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ మాత్రం అందిస్తుంది. అక్యురేట్గా ఎంత అవసరమో, ఏది జరుగుతుంది ఆ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. రైట్ మిత్రమా, ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో ఒక అప్డేట్ ఇక్కడ చూడండి, త్వరలో మరో 30,000 ఉద్యోగాల భర్తీ ఒక బ్యానర్ తయారు చేసుకున్నారు. సో త్వరలో అనే దానికి కరెక్ట్ డేట్ ఒకటి అనౌన్స్మెంట్ చేయండి. సో త్వరలో ఇది ఎస్సీ వర్గీకరణ అమలైన కాడ నుంచి ఇదొక అప్పుడు కూడా వచ్చింది త్వరలో 50,000, 60,000, 30,000 అని. సో అది అటైపోయింది, మళ్ళీ స్టార్ట్ చేశారు. నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉంటే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 30,000 ఉద్యోగాలు ఉండే ఉద్యోగాలు ఏంటి అంటే మిత్రమా, చూసుకున్నట్లయితే దీంట్లో మనకు ఉండే ఉద్యోగాలు మన అంగన్వాడీకి సంబంధించి ఒక 14,000 ఉన్నాయి. దాంట్లో మళ్ళీ ఆర్టీసీకి సంబంధించి ఒక 3,000 ఉన్నాయి. విద్యుత్ శాఖకు సంబంధించి ఒక 5,000 పోస్టులు. దీనిలో జేఎల్ఎం అవన్నీ వస్తాయి, జూనియర్ లైన్మెన్వి. అండ్ జీపీఓ గ్రామ పరిపాలనాధికారులకు సంబంధించి ఒక 7,000 గివే పోస్టులు అండి. వీరు చెప్పే 30,000 వీరు చెప్పేటువంటి లెక్క. సో దీంట్లో మరి డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అంటే ఇది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. చూడాలి, ఎలక్షన్ కంటే ముందే, స్థానిక ఎన్నికల కంటే ముందే జాబ్ క్యాలెండర్ ఇస్తాము అని చెప్తున్నారు. సో ఒకవేళ ఇవ్వకుంటే మాత్రం కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే ఎలక్షన్స్కి పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దాంట్లో ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన ఆ డేట్, మంత్స్ అన్ని అనౌన్స్మెంట్ చేస్తారు మిత్రమా. సో దాంట్లో అన్ని క్లియర్గా ఉంటాయి. సో మీరు మీ టెట్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు, టెట్ రిజల్ట్ వచ్చేలోపు మీకు మిగతా అన్ని ఈ క్యాలెండర్ కావచ్చు, నోటిఫికేషన్ వివరాలు కావచ్చు, వేకెన్సీస్ వివరాలు కావచ్చు, ఇవన్నీ మీ ముందు ఉంటాయి మిత్రమా. సో దాన్ని మాత్రం గుర్తుంచుకోండి, కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. సో మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి కావచ్చు, మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫాలో అయ్యి మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న మిత్రులకు చాలామందికి మన యొక్క పీడిఎఫ్ నోట్స్ నుంచి, రివిజన్ క్లాసెస్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది మిత్రమా. మీకు లిమిటెడ్గా నోట్స్ అందించడం జరిగింది. లిమిటెడ్గా ఎంత చదవాలి, ఏవి చదవాలి, ఏ టైంలో అయ్యి వాటిని లిమిటెడ్గా మీకు అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. సో దాన్ని గమనించండి ప్రయత్నం. లిమిటెడ్ సిలబస్, నెంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయాలి. సో ఈజీగా గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుంది, దాన్ని గమనించండి. థ్యాంక్ యూ సో మచ్.